హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి మన వీడియోలో టీజీ డిసెట్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది కదా, దానికి సంబంధించిన తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం ఏమేమి చేయాలి, సీట్ అలాట్మెంట్ ఏ విధంగా ఇస్తారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి, అడ్మిషన్ ఫీ ఎంత ఉంటుంది, మనకు జాయిన్ కావడానికి ఏం సర్టిఫికేట్స్ కావాలి, ఎక్కడ జాయిన్ కావాలి, ఎలా జాయిన్ కావాలి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టీజీ డిసెట్ ఫస్ట్ ఫేజ్లో జాయినింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. నచ్చలేదనుకోండి, వీడియో నచ్చకపోతే మీరు డిస్లైక్ చేసేయండి. వీడియోని లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయకండి. మీ మోటివేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీ ఇచ్చేటువంటి లైక్స్ కానీ కామెంట్స్ కానీ దాని ద్వారా మీకు నేను కొత్త వీడియోస్ చేయడానికి ఎప్పుడు ఉత్సాహంగా ఉండడానికి ఖచ్చితంగా మీ లైక్ కానీ డిస్లైక్ కానీ, మీకు వీడియో నచ్చితే లైక్ చేసేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనము టీజీ డిసెట్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఉంది కదా, అది వచ్చిన తర్వాత మనం అక్కడికి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, ఎంత ఫీ పే చేయాలి, ప్రైవేట్లో ఎంత ఫీ చేయాలి, గవర్నమెంట్లో ఎంత ఫీ చేయాలి, తర్వాత సెకండ్ ఫేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, ఎఫ్ఆర్ఎస్ గురించి అంటే అటెండెన్స్ గురించి ఎట్లా ఉంటుంది, టీసీ గురించి కానీ, ఒరిజినల్ డాక్యుమెంట్స్ గురించి కానీ, కాలేజీకి వెళ్ళకుండా చేయొచ్చా లేదా, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనము చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి ఫస్ట్ మనకు సీట్ అలాట్మెంట్ అనేది మనకు రేపు వస్తుంది. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు జాయినింగ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కూడా మనకు 14 నుంచి మనకు 17 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అట్లా తర్వాత వచ్చేసరికి మీకు సీట్ వచ్చిందని ఏ విధంగా తెలుసుకోవాలి, సీట్ వచ్చిందని మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మన అఫీషియల్ వెబ్సైట్లోకి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అలర్టెడ్ కాలేజ్ అని ఒక కాలం ఇస్తారు, అంటే ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేస్తే అక్కడ మీకు సీట్ వచ్చిందా అంటే అలర్టెడ్ ఆర్ నాట్ అలర్టెడ్, అలర్ట్ అయితే మీకు కాలేజ్ నేము ఫేజ్ 1 ఫేజ్ 2 అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఫేజ్ 1 కాబట్టి ఫేజ్ 1 అయితే ఉంటుందన్నమాట. అలర్ట్ అయిన తర్వాత మనము అక్కడ అడ్మిషన్ ఫీ పే అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ట్యూషన్ ఫీ పే అనే ఆప్షన్ అయితే రెండు సేమ్ అనమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసి అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మనకు కావాల్సినటువంటి పేమెంట్ మెథడ్ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ ఏదైతే అది యూజ్ చేసుకొని మనం ఫీ పేమెంట్ అయితే పే చేయాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ అది వచ్చిన తర్వాత వీడియో అయితే చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకు అక్కడ మనము సీట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం అడ్మిషన్ ఫీ, ట్యూషన్ ఫీ ఉంటుంది కదా, ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్ ప్రకారంగా ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత మన సీట్ కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత మనం కాలేజ్కి వెళ్ళి మన డాక్యుమెంట్స్ ఇస్తేనే కంప్లీట్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఓన్లీ ఫీ పే చేస్తే కన్ఫర్మ్ అయినట్టు కాదు, మీరు ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే అక్కడ మీ సీట్ కన్ఫర్మ్ అయినట్టు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు జాయినింగ్కి అంటే మీ ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత మనకు ఒక అక్నాలజ్మెంట్ లెటర్ వస్తుంది, అమౌంట్ కట్టినటువంటి లెటర్ వస్తుంది, అదే అలాట్మెంట్ లెటర్ అంటారు. దాన్ని తీసుకెళ్ళి మనము మిగతా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి కాలేజ్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ వెళ్ళేటప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో చెప్తాను మీకు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి, వాటిని మనం వెరిఫికేషన్లో కూడా యూజ్ చేసుకున్నాం కాబట్టి అంత ఇబ్బంది అయ్యే ప్రాసెస్ అయితే ఉండదు. ఫస్ట్ చూసినట్లయితే మనకు జాయినింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనకు టీసీ, మనము ఎక్కడైతే టీసీ అంటే లాస్ట్ చదివినటువంటి కోర్స్ ఉంటుంది కదా, డిగ్రీ చదివిన వాళ్ళైతే డిగ్రీ నుంచి టీసీ, పీజీ చదివిన వాళ్ళైతే పీజీ నుంచి టీసీ, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళైతే ఇంటర్మీడియట్ నుంచి టీసీ, ఏ లాస్ట్ స్టడీ ఉంటుందో దానికి సంబంధించి టీసీ అయితే తీసుకెళ్ళాలి. ఈ టీసీ గురించి నేను లాస్ట్లో మళ్ళీ మాట్లాడుతూ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయన్నమాట. టీసీ గురించి చాలామంది డౌట్లు ఉన్నాయి. టీసీ లేదన్నా అంటారు, టీసీ వేరే దగ్గర ఉందంటారు, టీసీ తీసుకోవాలా వద్దా, ఒరిజినల్ కావాలంటారు, జిరాక్స్ ఉందంటారు, చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను తర్వాత మాట్లాడుతూ. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎస్ఎస్సి ఒరిజినల్ మెమో అనమాట, లాంగ్ మెమో కావాలి. ఎస్ఎస్సి ఒరిజినల్ మెమో తీసుకోండి, ఖచ్చితంగా షార్ట్ మెమో కాదు, ఒరిజినల్ లాంగ్ మెమోనే తీసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్ యొక్క మీరు ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకి దీనికి డీసెట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేయడానికి మనకి ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా దానికి సంబంధించినటువంటి సమానమైనటువంటి కోర్స్ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్ మెమో తీసుకోండి. 2026లో ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ మెమో అయినా సరిపోతుంది, ఎందుకంటే మనకి ఇంకా లాంగ్ మెమో రాలేదు కాబట్టి ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఆన్లైన్ మెమో అయినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బోనోఫైడ్స్, స్టడీ సర్టిఫికేట్స్ అంటారు, బోనోఫైడ్ అంటారు. ఎవరైతే బోనోఫైడ్ లేకుండా ఉంటాయో వాళ్ళు వచ్చేసరికి రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. బోనోఫైడ్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు మనకు అందులో వచ్చే మ్యాక్సిమం 6th నుంచి కూడా అడుగుతారు కాబట్టి మీరైతే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి మీకు 6th నుంచి కాకుండా ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే తీసుకెళ్ళండి, అప్ టు ఇంటర్మీడియట్, ఫస్ట్ టు ఇంటర్మీడియట్ అనమాట. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. కమ్యూనిటీ అంటే క్యాస్ట్, ఎస్సీ వాళ్ళకి ఎస్సీకి సంబంధించిన క్యాస్ట్, బీసీ వాళ్ళకి బీసీ క్యాస్ట్, ఎస్టీ వాళ్ళకి ఎస్సీ క్యాస్ట్, మనకు ఓసీ వాళ్ళకు క్యాస్ట్ అయితే ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి ఏం అవసరం లేదు. నార్మల్గా ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 సంబంధించిన కేటగిరీలో డివైడ్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు కొత్త క్యాస్ట్ ఆల్రెడీ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రొడ్యూస్ చేసి ఉంటారు.
అవి తీసుకెళ్ళండి, ఒరిజినల్ తీసుకెళ్ళండి అని. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనమాట. అలాగే నెక్స్ట్ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన కేటగిరీ ఉంటుంది కదా, ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పెషల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ, ఇవన్నీ ఏ ఉన్నా సరే ఆ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ తీసుకెళ్ళండి. తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నతో పాటు మనం అప్లికేషన్ చేసినప్పుడు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఉన్నది కదా, మనము ఏ గవర్నమెంట్ కాలేజ్కి అయితే వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో అక్కడ మనకు ఒక అక్నాలజ్మెంట్ లెటర్ కూడా ఇస్తారు, అది కూడా మీరు తీసుకెళ్ళండి, అది కూడా మనకు ఇంపార్టెంట్. అదేవిధంగా మన అక్నాలజ్మెంట్ లెటర్ తీసుకోండి, మీరు ఫీ పే చేసినటువంటి రిసిప్ట్ తీసుకోండి, ఈ అక్నాలజ్మెంట్ లెటర్ తీసుకోండి, టీసీ, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, బోనఫైడ్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు, క్యాస్ట్, తర్వాత మీరు ఇన్కమ్ కూడా తీసుకెళ్ళండి. ఇంతకుముందు మనం చెప్పలేం కదా, ఇన్కమ్ కూడా తీసుకెళ్ళండి, ఖచ్చితంగా ఇన్కమ్ తీసుకెళ్ళండి. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, పిహెచ్ సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. కాబట్టి ఖచ్చితంగా ఇన్కమ్ కూడా తీసుకెళ్ళండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట, మనకు సీట్ వచ్చే కీలకమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా అవసరం. ఇక నెక్స్ట్ ఫీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫీ అనేది మనకు డిఫరెంట్ కేటగిరీస్ ప్రకారంగా మనకు ఫీని ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఇన్కమ్ ప్రొడ్యూస్ చేస్తారో, ఇన్కమ్ ఎవరైతే ఇస్తారో, ఎవరైతే ఇన్కమ్ ఉంటుందో, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇన్కమ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇవ్వరు. నార్మల్గా అప్లికేషన్ చేసుకొని వాళ్ళు కూడా ఇన్కమ్ ఇవ్వలేరు కాబట్టి ఎవరైతే ఇన్కమ్ పెడతారో మన అప్లికేషన్ ఫామ్లో కానీ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కానీ ఇన్కమ్ ఎవరైతే పెడతారో వాళ్ళకి తక్కువ ఫీజు వస్తుంది. ఎక్కడ తక్కువ ఫీజు వస్తుంది? గవర్నమెంట్ కాలేజ్లో మనము అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి జాయినింగ్ కావడానికి మన అడ్మిషన్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్ వస్తుంది. ప్రైవేట్ కాలేజ్లో వచ్చేసరికి 1500 రూపీస్ వస్తుంది. ఎవరైతే మన ఇన్కమ్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు, ఇన్కమ్ ఎవరైతే పెట్టుకున్నవారో, ఇన్కమ్ ఉన్న వాళ్ళకు అంత వస్తుంది. అదే ఇన్కమ్ లేదు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు అనుకోండి, లేకపోతే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకోండి, వాళ్ళు వచ్చేసరికి గవర్నమెంట్లో వచ్చేసరికి మనకు 2385 రూపీస్ పే చేయాలి. లేదు ఇంకా ప్రైవేట్లో వచ్చేసరికి 12,500 రూపీస్ అయితే పే చేయాలి పర్ యానం అనమాట. అంటే ప్రైవేట్ వాళ్ళకు పర్ ఇయర్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు 11,000 వచ్చేసరికి ట్యూషన్ ఫీ, 1500 రూపీస్ ఏమో స్పెషల్ ఫీ అని ఉంటుంది అనమాట. ఇంకా ప్రైవేట్ కాలేజ్లో డిఫరెంట్గా తర్వాత ఎగ్జామ్స్ కానీ అదే అని డెవలప్మెంట్ ఫీజ్ అని అట్లా తర్వాత తీసుకుంటారు. ఇప్పుడైతే ఏం అడగరు. ఇవి మనకు అంటే మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మనం ఇంత ఫీ పే చేయాలి. గవర్నమెంట్ వచ్చేసరికి ఇన్కమ్ లేని వాళ్ళు 2385 రూపీస్, ప్రైవేట్లో వచ్చేసరికి ఇన్కమ్ లేని వాళ్ళు 12,500 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా ఈ ఇన్కమ్ గురించి మనము చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం, ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒక కాలేజ్లో ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తుంది, మనం ఒక ప్రైవేట్ కాలేజ్లో ఫస్ట్ మనకు సీట్ వచ్చిన తర్వాత మీరు ఒక 12,500 రూపీస్ పే చేసిండ్రు ఇన్కమ్ లేని వాళ్ళు. నెక్స్ట్ మీకు సెకండ్ ఫేజ్లో గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, ఆ ఫీజు ఎక్కడ అవుతుంది? ఆ ఫీజు ఇస్తారా ఇయ్యరా? ఆ ఫీజు అనేది ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో చూస్తున్నట్లయితే మనకు స్టూడెంట్ యొక్క అకౌంట్లకే రీఫండ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం అన్ని లిస్ట్ అనేది మనకు టీజీ డిసెట్ కన్వీనర్ వాళ్ళు మనకు ఆల్రెడీ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఇవ్వలేదని చెప్పిండ్రు నాకు చాలామంది కామెంట్లలో. మ్యాక్సిమం అయితే రీఫండ్ ఇచ్చేస్తారు. మీరు ఆ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు. గవర్నమెంట్ కాలేజ్లో అంత ఫీజు ఉండదు కాబట్టి మీకు కావాల్సిన మిగతా ఫీజుని ట్రాన్స్ఫర్ చేస్తారు, టెన్షన్ అయితే ఏం పడకండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎక్కడ సీట్ వచ్చినా సరే ఫస్ట్ ఫేజ్లో కన్ఫర్మ్ చేసుకోండి. అంటే మీరు కాలేజ్కి వెళ్ళి డాక్యుమెంట్స్ ఇవ్వండి. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి మ్యాక్సిమం అయితే ఒరిజినల్స్ ఇవ్వకండి, జిరాక్స్ ఇవ్వండి. నెక్స్ట్ మేము కాలేజ్లో వచ్చినప్పుడు ఇస్తాం, ఇప్పుడైతే లేవని చెప్పండి. ఏం కాదు, జాయిన్ చేసుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళకైతే ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినా మనకి ఇంకో వేరే కాలేజ్లో సీట్ వచ్చిందంటే వాళ్ళు ఇచ్చేస్తారు, అట్లా ప్రాబ్లం అయితే ఏం పెట్టరు. కానీ కొందరు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు, అందరని కాదు, ఎవరు మనకు కంఫర్ట్గా ఉండకపోవచ్చు కదా, ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర జాయిన్ కావాలి, వాళ్ళ దగ్గర సీట్లు ఫిల్ కావాలని అనుకుంటారు కాబట్టి అట్లా మీరు ఇబ్బంది పడకండి. కొన్ని కాలేజీల్లో టీసీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టీసీ అనేది ఖచ్చితంగా ఒరిజినల్గా అడుగుతారండి. మ్యాక్సిమం కొన్ని కాలేజీలో ఎక్సెంప్షన్ చేస్తారు, మేము తర్వాత ఒక 10 days 1 monthలో ఇచ్చేస్తాం అని రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ మ్యాక్సిమం అయితే అన్ని కాలేజీలో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ టీసీ కావాలంటారు. అంటే మీరు ముందుగానే తీసి ఉంచుకోండి. అలాగే నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడే చెప్పినాను, ఇవన్నీ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయని. కాబట్టి టీసీ విషయంలో కూడా కొందరు యాక్సెప్ట్ చేస్తారు కొన్ని కాలేజ్ వాళ్ళు. కాబట్టి మీరు రిక్వెస్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. టీసీ అయితే ఆ విషయం గురించి కొన్ని కాలేజీలో డిస్కంటిన్యూ చేసి ఉంటారు అనమాట. మీరు డిస్కంటిన్యూ మీరు డిగ్రీ సెకండ్ ఇయర్స్ అవుతున్నారు, మీరు ఇప్పుడు డైట్ చేద్దాం అనుకుంటున్నారు, డీసెట్ అప్లికేషన్ చేసుకున్నారు, డీసెట్లో సీట్ వచ్చింది, మీరు చేద్దాం అనుకుంటారండి, అక్కడ డిగ్రీ డిస్కంటిన్యూ చేసినట్టు టీసీ ఇస్తారండి. ఖచ్చితంగా మీరేం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. డిస్కంటిన్యూ చేసినట్టు టీసీ ఇస్తారు. మీరు ఆ టీసీ తీసుకొచ్చి మీరు చేరుతున్నటువంటి కాలేజీలో ఇవ్వండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇది టీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఇంకా చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకో, మీరు ఖచ్చితంగా జాయిన్ కాండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తే మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఆ సీట్ కన్ఫర్మ్ ఉంటుంది. మీరు సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ మళ్ళీ ఇవ్వచ్చు.
సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు సీట్ రాలేదనుకోండి, ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి కాలేజే ఉంటుంది. లేదు మీకు సీట్ వచ్చిందనుకోండి, సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్ మాత్రమే ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి కాలేజ్ రాదు. మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని ఆప్షన్స్ ఇవ్వండి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీకు ఈ కాలేజ్ నచ్చింది అనుకుంటే మీరు సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఏమి ఇవ్వకండి. లేదు మీకు నచ్చలేదు, మీకు ఇంకా దగ్గర ఉన్న కాలేజ్ రావాలి, మీకు ఇంకా గవర్నమెంట్ కాలేజ్ రావాలనుకున్నప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి తర్వాత మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్ ఉన్నటువంటి కాలేజ్ సీటే ఎగిరిపోతుంది. సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదనుకోండి, మీకు ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి సీట్ అలాగే ఉంటుంది. ఇది సీట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుందా పోతుందా అనే ఇన్ఫర్మేషన్ గురించి చూసుకుంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు మనకు ఎఫ్ఆర్ఎస్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేజ్ రికగ్నైజ్డ్ సిస్టమ్ అటెండెన్స్ అనమాట. ఇది వచ్చేసరికి మనకు అన్ని గవర్నమెంట్ కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. చాలామంది కూడా మేము ఈ ఎఫ్ఆర్ఎస్ వల్లనే పోలేకపోతున్నాం, చాలామందికి ఏమవుతుందంటే హౌస్ వైఫ్ వాళ్ళు ఉంటారు కదా, మేము రెగ్యులర్గా వెళ్ళలేకపోతున్నాం అనే ఉద్దేశంలో ఎఫ్ఆర్ఎస్ గురించి అడుగుతారు డౌట్లు. కాబట్టి మీకు నియర్ బై ఉన్న కాలేజీలో మ్యాక్సిమం మీరు వెళ్ళొచ్చు. కాకపోతే లాంగ్ ఉన్నప్పుడు మీకు అక్కడ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఆ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అనేది గవర్నమెంట్ అయితే మ్యాండేటరీ ఖచ్చితంగా రావాల్సిందే. ప్రైవేట్లో కొన్ని కాలేజీలో మేనేజ్ చేయొచ్చు అని అంటున్నారు. ఇంతకుముందు సబ్స్క్రైబర్స్ కూడా నాకు చెప్పినారనమాట. తక్కువ మంది మ్యాక్సిమం ఏ కాలేజీలో మేనేజ్ చేస్తున్నారు, ఏ కాలేజీలో ఎఫ్ఆర్ఎస్ గురించి పట్టించుకోవట్లేరు అనే ఇన్ఫర్మేషన్, ఏ కాలేజీలో ఫీ తీసుకొని ఎఫ్ఆర్ఎస్ మేనేజ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే నాకు కాలేజ్ పేరు చెప్పలేరు. బట్ కాకపోతే ఆప్షన్ ఉంది అని కూడా అన్నారు. మీరు అక్కడ ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నారో అక్కడ తెలుసుకోండి, అడగండి. ఇన్ఫర్మేషన్ అడిగిన తర్వాత మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అడ్మిషన్ ఫీ పే చేసి జాయిన్ కాండి. అట్లా అడగకుండా జాయిన్ అయితే మీకే కదా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా చాలా ఇబ్బంది అవుతుంది మనకు. ఎందుకంటే ఇది మనకు రికార్డ్స్ ఉంటాయి, కాలేజ్కి వెళ్ళాలి, టీపీలు చేయాలి, చాలా పని ఉంటుంది అనమాట. డిఎడ్ అంటే నార్మల్ నాట్ ఏ జోక్. ఎందుకంటే యాజ్ ఎ డిఎడ్ స్టూడెంట్, నేను కూడా యాజ్ ఎ డిఎడ్ స్టూడెంట్ కాబట్టి దాంట్లో ఉన్నటువంటి పెయిన్, స్ట్రగుల్స్ చాలా ఉంటాయన్నమాట. యాజ్ ఏ మళ్ళీ నేను గవర్నమెంట్లో చేస్తున్నాను కాబట్టి ఇంకా రెగ్యులర్గా వెళ్ళాలి, రికార్డ్స్ రాయాలి, టీపీకి వెళ్ళాలి, చాలా పని అయితే ఉంటుంది అనమాట. ఇక రాసడే ఉంటుంది, డిఎడ్ చేస్తే మొత్తం రాసడే ఉంటుంది. కాకపోతే బాగుంటుంది కాలేజ్, మంచి వాతావరణం ఉంటుంది, మన పిల్లలతో ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. కాబట్టి ఇది మంచి కోర్స్ అనమాట. చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మంచి కోర్సు. ఇంకా కొంతమంది అంటూ ఉంటారు ఎందుకు చేస్తారు ఈ కోర్సులు, ఎందుకు వీటి వల్ల ఉపయోగం లేదన్నట్టు కూడా అంటారు కొంతమంది. కానీ మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది, మీకు కావాల్సినటువంటి గోల్ అనేది ఉంటుంది కదా, దానికి తగ్గట్టు మీరు ముందరికి వెళ్ళండి. కానీ ఎవరో చెప్పిన మాటలు విని ఏదో యూట్యూబ్ ఛానల్లో మస్తు మంది చెప్తూ ఉంటారు, మేము ఏదో జాయిన్ అయినాం అనేది అంత ఈజీగా అయితే ఏమి ఉండదు కోర్సు. ప్రతి యూట్యూబ్ ఛానల్లో మస్తు మంది చెప్తారండి, అట్లా గురించి ఎవరి గురించి పట్టించుకోకండి. మీరు అన్ని గైడెన్స్ ఇచ్చినంత మాత్రాన ఏదో చేసినట్లు మాకు ఏదో ఇస్తున్నారని కాదు కదా. మేము ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, డెసిషన్ మాత్రం మీది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీరు జాయిన్ కావచ్చు. నేను ఇప్పుడు ఇంకొక మళ్ళీసారి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్తాను. జాయిన్ కావడానికి టీసీ కావాలి, ఎస్ఎస్సి మెమో కావాలి, ఇంటర్ మెమో కావాలి, బోనఫైడ్స్ కావాలి, ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు, క్యాస్ట్ కావాలి, ఇన్కమ్ కావాలి. ఉన్నవాళ్ళు క్యాస్ట్ అనేది ఉన్న వాళ్ళకు కావాలి, లేని వాళ్ళకి ఏం అవసరం లేదు. ఇన్కమ్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి, లేని వాళ్ళు ఏం అవసరం లేదు. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కావాలి, పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ కావాలి. మనం అడ్మిషన్ ఫీ పే చేసినటువంటి రిసిప్ట్తో అక్నాలజ్మెంట్ లెటర్, అదేవిధంగా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఒక అక్నాలజ్మెంట్ లెటర్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకొని, ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అది చెప్తారు. మాక్సిమం ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకుంటారు, మన ఫొటోస్ కూడా తీసుకుంటారు. ఇవన్నీ అడుగుతారనమాట కాలేజ్ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ తీసుకొని మీరు కాలేజీకి జాయిన్ కావండి. ఒకరోజు ఆగి మీరు ఇన్ఫర్మేషన్లు, డాక్యుమెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని, లేదు మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని కూడా జాయిన్ కావచ్చు. మనకు 17 వరకు టైం ఉంది కాబట్టి ఇది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది. అంతే, మీరు లైక్ చేయడం వల్ల ఏదో డబ్బులు రావు, లేకపోతే ఇంకేదో జరగదు. మీకు నచ్చకపోతే వీడియోని డిస్లైక్ చేయండి, అందులో ఏముండదు. మీకు నచ్చితే లైక్ చేసేయండి, మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ మీరు లైక్ ఆర్ డిస్లైక్ ఏదో ఒకటి చేసేయండి. ఎంతమంది చూస్తున్నారో అంతమంది ఖచ్చితంగా చేసేయండి. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ అనుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.